హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. ఇక్కడ చూడండి, మొత్తము బెడ్ అంతా తీసేసినాము. చైర్ వేసుకొని పైన ఫ్యాన్ని క్లీన్ చేద్దామని ఈరోజు మార్నింగే స్టార్ట్ చేసాము. పొద్దున్నే ఇక్కడ చూడండి ఎంత దుమ్ము వస్తుందో. ఇంత హైట్ నేను ఎక్కలేను, అందుకని బెడ్ తీసేసి మంచం పైన ఇట్లా కవర్ వేసి, కవర్ పైన చైర్ వేసి, చైర్ పైన మా ఆయన నిలబడి ఇలా తుడుస్తున్నాడు. నేను కూడా తుడవగలను, బట్ హైట్ ప్రాబ్లం అంటే చిన్నప్పుడు కాంప్లాన్ తాగలేదా అని ఎక్కిరిస్తున్నాడు. ఈయనే కాంప్లాన్ తాగినట్టు బిల్డప్. చూపించు ఒకసారి ఎంత వచ్చిందో చూడు. క్లాతుల మీద క్లాత్ పడితే పడిందిలే, నేను తోడుస్తాను. ఆల్రెడీ పడిపోయింది కింద అంతా, దుమ్ము స్టార్ట్ అయింది. సార్ ఏంటి సార్? వాటర్ ఇచ్చేదా? వాటర్ లేదు, లాస్ట్లో చెప్తున్నా, ఫస్ట్లో కాదు. అంతా అయిపోయాక, బూజు అంతా అయిపోయాక. ఇక్కడ దుమ్ము ఎక్కువ అంటే మనకి పైన మెయిన్ సెంటర్ ఉంది కదా, పైన అక్కడ దో వస్తుంది చూడు, రాలుతుంది రెక్కల పైన. అంటే అవి గాల్లో ఆల్రెడీ దుమ్ము అంతా ఉంటుంది, తిరిగినప్పుడు దీన్ని తగులుకొని దీన్ని పడుతుంది. అంటే మనం ఆల్రెడీ పీలుస్తుంటాం అంతా. అదే అందుకే కనీసం మంత్కు ఆల్రెడీ దీంట్లోనే ఉంటుంది. ఫ్యాన్ లో నుంచి ఏం రాదు కొత్తగా. దీని లోపల ఎంత ఉంటుంది, ఘోరంగా ఉంది. నన్ను అనేసేది అంత లోపలికి పోతుంది. అంటే క్లాత్ ఇచ్చేదా? ఇంకోటి అది తీసేసి ఫిల్టర్ నువ్వు ఓపెన్ చేసి చేస్తా ఉంటే ఇంకా ఎక్కువ క్లాత్ ఇస్తాను. అయిపోయి దాన్ని ఫ్లష్ తో ఇస్తాను. ఏసీదా? ఇది కూడా పిరికిస్తావా? చూడండి ఎంత ఉందో ఏసీలో. దానికి కూడా మంత్లీ వైజ్గా ఖచ్చితంగా ఎంత పనున్నా ఇది కావాలి, ఎంత పనున్నా వీటికి ఒక రోజు కేటాయించేయాలి. మొత్తం క్లీనింగ్ చేసుకుంటేనే. అర్బన్ క్లాబ్లో ఒకసారి మనం బుక్ చేసినాం కదా, ఒకసారి ఎప్పుడో చేయించాం అనుకుంటా కదా. అదే మనము విండోస్ ఓపెన్ చేయకుండా ఉంటే దీనికి రాలేదు. ఓపెన్ చేస్తే దీని లోపలికంతా, దీని లోపల ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటాయి మళ్ళీ ఫిల్టర్స్. మన పని మనం చేసుకోవాలి, ఇక ఏం చేయలేము. ఇంకా ప్రతిసారి అర్బన్ క్లాబ్ బుక్ చేయాలంటే అయిపోతుంది. ఇక ఇప్పుడు ఇస్తాను వస్తాలే. మెయిన్ కింద కన్నా పైన బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది చూడు. మనకి ఇట్లా 2 sides విండోస్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ దుమ్ము వస్తూ ఉంటుంది. ఏసీ దాంట్లో చూడండి, ఇది ఫ్యాన్ కోసం ఎక్కితే ఇంకా ఏసీ కూడా బయటపడింది. ఓకే సార్, ఇది కూడా క్లీన్ చేస్తాం. ప్రొజెక్టర్ సెంటర్లో క్లీన్ చేయండి. అను ఎట్లా వచ్చి ఏం కాలే, సెంటర్లో ఉంది చూడ, కార్నర్స్ లో అంతా ఒక రౌండ్ గా ఉంది చూడ, అడంతా. ఇట్లాంటి బ్రష్ అయితే కొన్నాను, ఇట్లా ఈ ఫ్యాన్స్కి, సోఫాల దగ్గరికి అన్నిటికీ క్లీన్ చేద్దామని. ఇదైతే బాగానే యూజ్ అయిందనమాట. ఇది నేను అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టలేదు, ఒక ఏదో షాప్లో అనుకుంటా, షాప్లో కొన్నాను ఇలాంటివి.
ఇదైతే బాగానే యూజ్ అయింది నాకు. అయిపోయింది క్లీన్ చేసి ఇప్పుడైతే బెడ్షీట్ వేసేసాం దీనికి. ఇప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుంది. అండ్ అది దోమతర ఇప్పుడు నీట్గా ఉంది. అట్లీస్ట్ మంత్గా కుదరకపోవచ్చు కానీ అట్లీస్ట్ 2 months కన్నా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాము. అన్నీ కుదరాలి ఇంకా. ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది. అమ్మాయి ఇంకొక 1 month పని లేదు, దాన్ని చూడవలసిన పని లేదు. సో ఇంకా అలా మాకు ఇంట్లో పని కాస్త కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే మేము ప్లానిటోరియంకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి బిర్లా మందిర్ దగ్గరలో ఉంది. ఇప్పుడు మేము అక్కడికే వచ్చాము. బిర్లా మందిర్కి వెళ్తాం కానీ ఇక్కడికి ఎప్పుడు రాలేదు. సైన్స్ సెంటర్, బిఎం బిర్లా సైన్స్ సెంటర్, స్పేస్ మ్యూజియం. ఇదిగోండి అక్కడ ఉంది కదా స్పేస్ మ్యూజియం. వెల్కమ్ టు హైదరాబాద్ ఫస్ట్ స్పేస్ మ్యూజియం. ఇట్లా లెఫ్ట్ వెళ్తే మనం టెంపుల్కి వెళ్ళొచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడ రైట్ వెళ్తున్నాం. స్కూల్ పిల్లలు బస్సుల్లో కూడా వస్తారు, వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తారు. ఇక్కడికా? బస్సులో. అవును, స్కూల్ బస్సులో ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్ వచ్చింది. ఆల్రెడీ వచ్చారు కూడా, ఎవరో స్కూల్ పిల్లలు కూడా వస్తున్నారు. అది కదా వాడు పిలుస్తున్నాడు. స్కూల్ పిల్లలు వచ్చారు. సో మేము కూడా ఫస్ట్ టైం వస్తున్నాము ఇక్కడికి. చూద్దాము, ఎంతో కొంత ఆశకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. వెళ్ళి వచ్చాక తెలుస్తుంది మాకు. సో ఈరోజు సండే అనమాట. ఈరోజు సండే ఇలా ఉంది. ట్రాఫిక్ అయితే ఫుల్గానే ఉంది. సో ఇక్కడ ఇది ఒకటి ఉంది అనే విషయం కూడా నాకు తెలియదు, పవన్ చెప్పాడు. సో అందుకని అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇదన్నమాట సైన్స్ మ్యూజియం వ్లాగ్. లోపల ఎలా ఉంది ఏంటి అనేసి. ఇంకా అయితే ఫోను. ఈ ప్లానిటోరియంకి ఎంట్రీ టికెట్ ఉంటుంది 150 రూపీస్. కాంబో అయితే ప్లానిటోరియం ప్లస్ సైన్స్ మ్యూజియం అయితే 250. ఆర్ట్ గ్యాలరీ కూడా కావాలనుకుంటే 325 రూపీస్ పడుతుంది. ఇంత పెద్దగా ఉండిందా డైనోసర్? వర్షం పడి ఎలా ఉందేమో. మొత్తం చూసేసాం అంతా, చాలా బాగుంది. లోపలికి అలో లేదనమాట ఫోటోగ్రఫీ. సో అందుకే ఏమీ తీయలేకపోయినా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ నేను తీస్తున్నాను. లోపలైతే ఎక్కడా లేదు. అయితే మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ పిల్లల్ని వెళ్ళండి, వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ లాగా చాలా బాగుంటుంది లోపల మ్యూజియంలో. సో టెలిస్కోప్ ఉందని అడిగాము. ఇప్పుడు మేమైతే 6:30కి ఓపెన్ చేస్తారంట. దట్టు క్లైమేట్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారంట. ఇది మ్యూజియం. మేము సైన్స్ మ్యూజియంకి అయితే వెళ్ళాము, బట్ ప్లానిటోరియం అయితే మిస్ అయిపోయింది. అక్కడ బిలో 1 year పిల్లల్ని అయితే అలౌ చేయరనమాట. సో మాకు చిన్నోడు ఉండడంతో అది మాకు మిస్ అయిపోయింది. చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, వాళ్ళకి చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఆశ అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు అనమాట. అంటే ప్రతి ఒక్కటి థింగ్ చూసి ఇదేంటి అదేంటి అని అడగడంతోనే సగం అట్లీస్ట్ ఏదో ఒక ఇంప్రూవ్మెంట్, ఏదో ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది వాళ్ళకి అక్కడ. సో ఈ సైన్స్ మ్యూజియం ఆబ్వియస్ గా చిన్నపిల్లలకి అయితే చాలా యూజ్ ఉంటుంది. ప్లానిటోరియం మార్నింగ్ 11:30 నుంచి నైట్ 9 వరకు ఓపెన్ లోనే ఉంటుంది. ఇంకా మేము ఈవినింగ్ 6 కి అంతా ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. అండ్ ఇదండి బిర్లా ప్లానిటోరియం వ్లాగ్. అయితే ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.